అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు ఓంకార్ నాగేశ్వర్ స్టాక్ మార్కెట్ ఇన్వెస్ట్మెంట్ టిప్స్ యూట్యూబ్ ఛానల్ సార్. ఇవాళ మనం మాట్లాడుకోబోతున్న అంశం నెక్స్ట్ వీక్ మార్కెట్స్ అనేవి ఎలా పర్ఫామ్ చేయబోతున్నాయి, నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీల్లో పర్ఫార్మెన్స్ ఏంటి అనే అంశాల మీద మనము డిస్కస్ చేసుకుందాం కాసేపు. నాకు తెలిసినంతలో కొంతవరకు ఆ విశేషాలు మీతో పంచుకుంటూ ఆ వీడియోని మీకు నేను ఈ యూట్యూబ్ ఛానల్లో షేర్ చేస్తున్నాను. దయచేసి అందరూ కూడా నా స్పీచ్ విన్న తర్వాత లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ చేసుకుంటారని ఆశిస్తున్నానండి. సో విషయం ఏంటనంటే, నిన్నటి రోజున మనం చూసినట్లయితే లాస్ట్ వీక్ అంతా కూడా మార్కెట్స్ కాస్త కన్సాలిడేట్ అని కానీ కొద్దిగా నారో మోడ్లోనే ఉండింది. ఏంటి ఓవరాల్గా నిన్న మార్కెట్లలో 24,500 నుండి 23,490 లేదా 470 దాకా కూడా రావడం అనేది నేనైతే గమనించడం జరిగింది. సో 23,500 కూడా దిగేయడం జరిగింది నిన్న. లాస్ట్ వీక్ అంతా కూడా మనం చూస్తే. తర్వాత అదే డౌన్ సైడ్ ర్యాలీ అనేది ఈ వారం కూడా కొనసాగుతుందా అంటే డూ ఆర్ డై సినారియో ఈ ఈ వారం ఉంటుందని మనం మాట్లాడుకోవచ్చు. అంటే ఈ వారం అంతా హెవీ వోలటాలిటీ వీక్ అంటాను నేనైతే. ఎందుకంటే బ్యాంక్ నిఫ్టీ ఏమో 49,000 కిందకి రావడానికి రెడీ అవుతుందేమో అనిపిస్తుంది. ఇన్ కేస్ ఒకవేళ మరలా కూడా అది 50,000కి రీచ్ అయ్యి 50,000 పైన కనుక ఒక 1 ఆర్ 2 డేస్ క్లోజ్ అవ్వగలిగితే ఓకే, నో ప్రాబ్లం. ఇన్ కేస్ ఒకవేళ అలా కాదు, ఒక 49,900 కనుక క్రాస్ అయిపోతే నెక్స్ట్ 49,000 వీకెండ్కైనా కూడా 49,000కి వచ్చే అవకాశం అయితే ఉంది. చూసుకోండి, జాగ్రత్తగా ఉండండి. పడుతుంది కదా అని హెవీగా సెల్ చేయడం, పెరుగుతుంది కదా అని హెవీగా బై చేయడం లాంటివి, కాల్స్ పుట్స్ లాంటివి చేస్తే బయ్యర్ అనేవాడు ఖచ్చితంగా దెబ్బతినేస్తాడు. బ్యాంక్ నిఫ్టీలో నేను చెప్తోంది. నిఫ్టీలో దెబ్బతినడానికి 1 వీక్ పడితే బ్యాంక్ నిఫ్టీలో దెబ్బతినడానికి కేవలం 1 గంట చాలు. 1 గంట కూడా అవసరం లేదు. జస్ట్ ఒక హాఫ్ అన్ అవర్లోనే మనం పెట్టిన క్యాపిటల్ అంతా కూడా జీరో అయిపోతుంది. కాబట్టి మనమంతా కూడా బ్యాంక్ నిఫ్టీలో కాస్త కాషన్‌తో ఉండాలి. మీరు నా వీడియోని కాషన్‌గా తీసుకుంటే ఓకే. బట్ చూడండి, అంటే నా వీడియోని కాకపోయినా మా యూట్యూబర్స్ ఎంతోమంది జాగ్రత్తగా ఉండమని చెప్తున్నారు. ఎన్నో సందర్భాల్లో చెప్తూ ఉన్నారు. దయచేసి కొంతలో కొంతైనా మీరు జాగ్రత్త వహించగలిగితే ఇక మీదటైనా మీరు మీ క్యాపిటల్‌ని పోగొట్టుకోకుండా ఉండగలరు. సో లెవెల్స్ నేను చెప్తున్న మాట ఏంటంటే, బ్యాంక్ నిఫ్టీ అనేది ఈ వారం అంతా కూడా హెవీ వోలటైల్‌గా ఉండే అవకాశం అయితే ఉంది. 49,000 అలాగే 50,000 అంటే నేనేం చెప్పదలుచుకున్నానంటే 49,000, 51,000 ఈ మధ్యలోనే మార్కెట్ అనేది కొనసాగుతుంది. బహుశా 49,000కి రాకపోవచ్చు 99%. అయితే ఒకవేళ ఒక రోజు లేదా 2 రోజులు గనక బ్యాంక్ నిఫ్టీ 50,000 మీదన గనక నిలబడగలిగితే టెంపరరీలీ రెస్ట్ మోడ్ అని చెప్పుకోవచ్చు. సెల్లింగ్‌కి కొంతవరకు బ్రేక్ ఇచ్చినట్టు అవుతుంది. అదేవిధంగా ఇన్ కేస్ ఒకవేళ 49,900 క్రాస్ అయిందనుకోండి, ఖచ్చితంగా 49,000కి లేదా 49,000 కిందకి అయినా వెళ్ళే అవకాశం అయితే ఉంది. అయితే ఇక్కడ ఒక విషయం కనిపిస్తుందండి నాకైతే. అంటే నా సిక్స్త్ సెన్స్ ప్రకారంగా ఒక విషయం అయితే నాకు అనిపిస్తోంది. ఇన్ కేస్ ఒకవేళ
49,500 మీద కొంతకాలం ఉండగలిగిన ఆ 49,000కి రాకుండా మనం ఆపొచ్చు. డి ఎఫ్ఐఐస్ షార్ట్ కవరింగ్కి వచ్చే అవకాశం అయితే ఉంది ఈ వారంలో. అది కూడా కొంచెం చూసుకోవాలి. వన్స్ షార్ట్ కవరింగ్కి వస్తే మార్కెట్టు బ్యాంక్ నిఫ్టీలో ఒక 1000-2000 పాయింట్లు పెరిగే అవకాశం అయితే ఉంది. లేదు షార్ట్ కవరింగ్కి రాలేదు, 50,000 మీద మార్కెట్ని నిలబెట్టలేదు బ్యాంక్ నిఫ్టీలో అనుకుంటే 50,000 లేదా 49,500 ఇక్కడ కనుక ఈ మధ్యలో ఎక్కడ నిలబెట్టినా మార్కెట్కి ఏం కొంతకాలం వరకు ఇబ్బంది ఉండదు. ఇన్ కేస్ ఒకవేళ 49,500 కిందకి కానీ లేదా అరౌండ్ యాక్చువల్గా 49,000 కిందన ఉన్నంత వరకు కూడా మార్కెట్లు కిందకు పడడానికి హెవీగా ఛాన్సెస్ ఉన్నాయి. సో కాబట్టి కొంచెం చూసుకోవాలి. నేను మీకు ఇస్తున్న లెవెల్ ఏంటంటే 51,000, 49,000 ఈ మధ్యలో మాత్రమే మార్కెట్ అనేది తిరుగుతూ ఉంటుంది ఈ వారం అంతా కూడా. మీరు కావాలంటే చూసుకోవచ్చు. ఇంతకుముందు ఇచ్చిన నా ప్రిడిక్షన్ వీడియోస్ చూసుకోండి. అరౌండ్ 90% కాకపోయినా అట్లీస్ట్ 75% కరెక్ట్ అనేది చెప్తున్నాను నేను. ఎందుకంటే నేను చెప్పిన తర్వాత కొంతవరకు అబ్జర్వ్ చేస్తున్నా రోజు మార్కెట్ని. అయితే కొంతవరకు అరౌండ్ నేను ఒక 10 ప్రిడిక్షన్స్ ఇస్తే అందులో 7 ప్రిడిక్షన్స్ అయినా కరెక్ట్ అవుతున్నాయి. అది మీరు కూడా కావాలంటే చూసుకోండి. మీ స్టాక్ మార్కెట్ హిస్టరీకి వెళ్ళండి, నా వీడియోస్ ఇక్కడ హిస్టరీ వీడియోస్ ఉన్నాయి చూసుకోండి, దాన్ని బట్టి మీరు అంచనా వేసుకోండి. సో అదేవిధంగా నిఫ్టీలో మనం చూసుకున్నట్లయితే ఇప్పుడు మార్కెట్ అనేది 23,500 దగ్గర క్లోజ్ అయ్యి ఉంది నిఫ్టీలో. అయితే 23,400 దిగనంత వరకు ఎటువంటి ఇబ్బంది లేదు. ఇన్ కేస్ ఒకవేళ 23,400 దిగిందనుకోండి, ఖచ్చితంగా 23,000 లేదా 22,500కి వెళ్ళిపోయే అవకాశం అయితే ఉంది. సో నిఫ్టీలో అంతకుముందు 100-200 పాయింట్లు రావాలి అంటే చాలా ఇబ్బంది పడే రోజులు పోయాయి. అలాంటిది ఈరోజు ఒక్క రోజులో 400 పాయింట్లు, అది కిందకి కావచ్చు లేదా పైకి కావచ్చు, ఈజీగా ఆడేస్తుంది. కాబట్టి కాస్త జాగ్రత్తగా ఉండాలి. ఇన్ కేసు ఒకవేళ 1-2 రోజులు కనుక 23,800 అక్కడ కనుక మార్కెట్లు ఆగినట్లయితే అక్కడ నుంచి మరలా తిరిగి అరౌండ్ 24,500 లేదా 25,000కు వెళ్ళే అవకాశం అయితే ఉంది ఈ వారాంతానికి. అలా కాదు 23,400 ఒక్కసారి టచ్ చేసినా సరే ఆటోమేటిక్గా నెక్స్ట్ లెవెల్ అనేది ఓపెన్ అయిపోతుంది, 23,000 ఓపెన్ అయిపోతుంది. సో కాబట్టి కాస్త జాగ్రత్తగా ఉండండి. మార్కెట్ అనేది నిఫ్టీలో ఈ వారం నేను మీకు ఇస్తున్న లెవెల్ ఏంటనంటే 24,500 మరియు 23,000 ఈ 1,500 పాయింట్ల మధ్యలోనే మార్కెట్ అనేది కదలాడే అవకాశం అయితే నాకు అనిపిస్తుంది. కానీ ఎనీహౌ ఒకవేళ ఎఫ్ఐఐస్ కనుక షార్ట్ కవరింగ్కి వస్తే అక్కడ మార్కెట్ అనేది ఒకసారి 25,500ను టచ్ చేసే అవకాశం అయితే ఉంది. ఎందుకంటే షార్ట్ కవరింగ్కి వచ్చిన వాళ్ళు ఒకే రోజులో వచ్చారు కదండి. రావడం మొదలు పెడితే ఈ వీక్ అంతా వస్తారు. సో కాబట్టి మార్కెట్లలో కాస్త కాషన్ తీసుకొని జాగ్రత్తగా ఉండాలి. మీ ఫైనాన్షియల్ అడ్వైజర్ దగ్గర మంచి అడ్వైస్ తీసుకోండి. సో నా దగ్గర మంచి సర్వీసెస్ ఉన్నాయి, పెయిడ్ సర్వీసెస్ నా దగ్గర ఉన్నాయి. నామినల్ పేమెంట్స్ తోటి నేను మీకు సర్వీస్ ఇవ్వదలుచుకుంటున్నాను. కాబట్టి మీరు కూడా నన్ను సంప్రదించవచ్చు. ఒకవేళ నా సర్వీసెస్ ఏమైనా కావాలి అని మీకు అనుకుంటే, మీరు అనుకున్నప్పుడు కామెంట్ బాక్స్లో కనుక మీరు తెలియజేస్తే నేను మీకు రెస్పాండ్ అవుతాను. ఒక వీడియో అనేది చేయాలనుకుంటున్నాను. నామినల్ ఛార్జెస్ ద్వారా నేను మీకు సర్వీసెస్ ఇవ్వాలనుకుంటున్నానండి.
నా దగ్గర ఎక్స్పీరియన్స్డ్ ఆహ్, పీపుల్సే అంటే ఎక్స్పీరియన్స్డ్ ట్రైనీసే ఉన్నారు. 10 ఇయర్స్ ఎక్స్పీరియన్స్డ్ 10 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉన్న ఆహ్, మార్కెట్ ఎక్స్‌పర్ట్స్ నా దగ్గర ఉన్నారు. సో, కాబట్టి మేమంతా ఒక టీమ్‌గా ఏర్పడి ఈ సర్వీసెస్ అనేవి నా సబ్‌స్క్రైబర్స్‌కి అందించాలనుకుంటున్నాము. కాబట్టి మీరంతా కూడా కొంచెం మీకేమైనా పెయిడ్ సర్వీసెస్ కావాలి అని అనుకున్నప్పుడు నామినల్ పేమెంట్స్ పే చేసి సర్వీస్ తీసుకోవచ్చు. సో, కాబట్టి దయచేసి ఈ సర్వీస్ యూజ్ చేసుకోవడానికి ట్రై చేయండి. సో, ఇంతే కాకుండా నెక్స్ట్ ఈ వీక్ అంతా కూడా నిఫ్టీలో కావచ్చు లేదా బ్యాంక్ నిఫ్టీలో కావచ్చు ఒక వోలటైల్ వీక్‌గా నేను చెప్తాను. సో, కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండండి. వచ్చిన డబ్బులు పోగొట్టుకోకండి. మనం ఎన్నెన్నో డబ్బులు గతంలో పోగొట్టుకొని ఉంటాం. సరే ఓకే. నో ప్రాబ్లమ్. గతం గతః వదిలేసేయండి. కానీ ఇక మీదటైనా మన క్యాపిటల్ అనేది లూజ్ అవ్వకుండా చూసుకోండి. మనకి క్యాపిటల్ ఇంక్రీజ్ అవ్వకపోయినా పర్లేదు. కానీ డిక్రీజ్ కాకుండా చూసుకోండి దయచేసి. సో, ఇలాంటి ఎన్నెన్నో వీడియోస్ నేను మీకు ఇంకా పెట్టాలనుకుంటున్నానండి. ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరూ లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ చేస్తారని ఎక్స్‌పెక్ట్ చేస్తున్నాను. మరొక మంచి వీడియోలో మరలా తిరిగి మీ ముందుకొస్తాను సార్. అంతవరకు సెలవు. నమస్కారం.